నిన్న మనం మొత్తం అవుట్లైన్ తెలుసుకున్నాము. తెలంగాణ మూవ్మెంట్ అండ్ ఫార్మేషన్ ఎన్ని పార్ట్స్ ఉంటాయి, అందులో రఫ్ గా సిలబస్ ఏంటి, అవన్నీ తెలుసుకున్నాం. ప్రస్తుతం రఫ్ గా నిన్న సిలబస్ తెలుసుకున్నాం. ఈరోజు తెలంగాణ మూవ్మెంట్ గురించి చూద్దాము. తెలంగాణ మూవ్మెంట్ లో ఫస్ట్ పార్ట్ అయిన ఐడియా ఆఫ్ తెలంగాణ, అందులోని హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ గురించి డిస్కస్ చేద్దాం. యాక్చువల్లీ ఇది మీకు ఆల్రెడీ హిస్టరీ నుంచి కూడా వస్తుంది, కానీ తెలంగాణ మూవ్మెంట్ చదివేటప్పుడు 1948 నుంచి స్టార్ట్ చేస్తాం కాబట్టి దీనికన్నా ముందు ఏమేమి ఉంది హిస్టరీ మొత్తం ఒక రఫ్ గా అవుట్లైన్ గా తెలుసుకోవడం ఇంపార్టెంట్ కాబట్టి ఈ క్లాస్ చెప్తున్నాను. సో డెప్త్ లోకి వెళ్ళాము. ఏన్షియంట్ హిస్టరీలో ఏంటి, మనం తెలంగాణ అంటే ఫస్ట్ మనం గుర్తు తెచ్చుకోవాల్సింది శాతవాహనాస్. దానికన్నా ముందు కూడా ఉంటాయి, కానీ మోస్ట్ సిగ్నిఫికెంట్ ఇన్ హిస్టరీ మనం చూసినప్పుడు మనకు కనిపించేది శాతవాహనాస్. ఫస్ట్ శాతవాహనాస్, తర్వాత ఇక్ష్వాకుస్, విష్ణుకుండిన్స్, చాళుక్యాస్. శాతవాహనాస్ లో మనకు ఫస్ట్ పేరేంటి, గుర్తొచ్చే పేరేంటి? గౌతమిపుత్ర శాతకర్ణి. సినిమా కూడా వచ్చింది కదా. ఇక్కడ వీళ్ళకు ఒక యూనిక్ హ్యాబిట్ ఉంటుంది, ఏంటంటే గౌతమి పుత్ర అంటే మదర్ నేమ్ ముందు పెట్టుకుంటారు, తర్వాత వాళ్ళ పేర్లు వస్తాయి. సో వీళ్ళని శాతకర్ణీస్ అని అట్లా చాలా పేర్లతో పిలుస్తారు, కానీ ముందు మదర్ పేరు వస్తుంది. అది గౌతమి పుత్ర. అది నెక్స్ట్ ఇదేంటంటే ముందు వీళ్ళు మౌర్యన్స్ కి ఫ్యూడేటరీస్ గా ఉండేవారు. ఫ్యూడేటరీస్ అంటే సామంతరాజులు. సో వాళ్ళకి సామంతరాజుల్లో ఉండేవాళ్ళు. సో ఫస్ట్ వాళ్ళ క్యాపిటల్ ఏంటంటే కోటిలింగాల. ఈ కోటిలింగాల ఎక్కడుంది? జగిత్యాల డిస్టిక్ లో ఉంటది. కరీంనగర్ లోని జగిత్యాల డిస్టిక్ లో ఉంటుంది. ఇప్పుడు డిస్టిక్ అయింది అనుకోండి, జగిత్యాల్లో వాళ్ళ ఫస్ట్ క్యాపిటల్. ఇక్కడ నుంచి తర్వాత సెకండ్ ఇంకోటి మారి లాస్ట్ కి ధాన్య కటక అని వస్తుంది, అమరావతి. అమరావతి అంటే మన ఏపీ అమరావతి కాదు, మహారాష్ట్ర దగ్గర ఇంకో అమరావతి ఉంటుంది, ఆ అమరావతి. అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్ కూడా మీకు తెలుసు, కంపారిజన్ హిస్టరీలో చూస్తారు అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్. సో ఆంధ్రాస్ అనే పదం, ఫస్ట్ ఆంధ్రాస్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది? ముందు ఐతరేయ బ్రహ్మణ. బ్రహ్మణ అంటే బ్రాహ్మిన్స్ కాదు, బ్రహ్మణ అంటే బుక్, కైండ్స్ ఆఫ్ బుక్స్. మన ఉపనిషత్స్ ఎలా ఉంటాయో అట్లా అదో బుక్. సో ఐతరేయ బ్రహ్మణాస్ లో ఫస్ట్ టైం ఆంధ్రాస్ అనే పదం మెన్షన్ చేస్తాం. ఆ తర్వాత మనం హిస్టరీలో చూసినప్పుడు శాతవాహనాస్ దగ్గరనే ఉంటుంది ఫస్ట్ వర్డ్, ఆంధ్రాస్ అనే వర్డ్ ఫస్ట్ ఉంటుంది. అది ఈ టైంలో, ఈ శాతవాహనాస్ ఉన్న టైంలో ఆచార్య నాగార్జున గారు కూడా ఉన్నారు అక్కడే. బుద్ధిస్ట్ సెకండ్ బుద్ధ కూడా అంటారు నాగార్జున గారిని. అది దాని తర్వాత ఇక్ష్వాకుస్, ఇది ఒక కొన్ని ఇయర్సే ఉంటారు ఇక్ష్వాకుస్. అందులో గొప్ప రాజు వీరపురుష దత్త, అందుకే పెట్టాను. తర్వాత స్కల్ప్చర్, ఇక్కడ ఎట్లయితే అమరావతి ఆర్ట్ ఎట్లయితే ఫేమస్, ఇక్కడ మందాట అనే ఒక స్కల్ప్చర్ ఫేమస్ ఇక్ష్వాకుస్ ఉన్నప్పుడు. ఆ తర్వాత వచ్చే వాళ్ళు విష్ణుకుండిన్స్. విష్ణుకుండిన్స్ ఏం చేశారంటే సౌత్ లో, మొత్తం మన సౌత్ లో ఫస్ట్ హిందూ కేవ్ టెంపుల్ పెట్టింది వాళ్ళే, విష్ణుకుండిన్స్. హిందూ కేవ్ టెంపుల్స్ ఉండవల్లి కేవ్స్ అని ఉంటాయి విజయవాడ దగ్గర. సో ఉండవల్లి కేవ్స్, తర్వాత శ్రీశైలం మల్లికార్జున స్వామికి మన శ్రీశైలంలో అది గుడి కట్టియడము. ఉమామేశ్వర స్వామి అంటే మన ఇప్పుడు ఎప్పుడైతే మీరు శ్రీశైలం వెళ్తుండ్రో దానికి వచ్చే ముందే నార్థన్ గేట్వే అంటారు, ఉమామేశ్వర టెంపుల్ ఉంటుంది. చాలా మంది ముందు దర్శనం చేసుకొని శ్రీశైలం పోతారు. సో ఆ టెంపుల్ కూడా, కొన్ని టెంపుల్స్ మీకు తెలుసు కదా, ఒక రాజులు కడతాడు, అది నెక్స్ట్ 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 అలా జనరేషన్స్ కొద్ది కొంచెం కొంచెం ఒకళ్ళు ఫినిషింగ్ చేస్తారు, ఒకళ్ళు అవుట్లైన్ చేస్తారు, అలా ఉంటుంది. ఇది కూడా అంతే. సో వీళ్ళు ఇందులో భాగం అనమాట. విష్ణుకుండిన్స్ ఆర్ ఆల్సో ప్రాపర్లీ ఫ్రమ్ ఆమ్రాబాద్ మండల్, అక్కడే నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్. నెక్స్ట్ చాళుక్యాస్ లో చాలా ఉంటారు మనకి. ఇక్కడ మనకి తెలంగాణ వైజ్ స్పెసిఫికేషన్ ఏంటంటే వేములవాడ చాళుక్యాసు, ముదిగొండ చాళుక్యాసు, ఇంకా వెంగి చాళుక్యాసు, అవన్నీ చాలా ఉంటారు. కానీ మన కాంటెక్స్ట్ లో ఇంతవరకు గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. వేములవాడ మనకి చెప్పంగానే గుర్తొచ్చేది ఏంటి టెంపుల్ ఏంటి? రాజరాజేశ్వరి టెంపుల్. ఓకే, రాజరాజేశ్వర టెంపుల్ వేములవాడలో కట్టింది కూడా మన చాళుక్యాస్ అనమాట, వేములవాడ చాళుక్యాస్. అక్కడ ఏంటి ఫేమస్ చెప్పండి? కోడెలు. మీరు ఎప్పుడన్నా టెంపుల్కి వెళ్తే, లోపలికి వెళ్తే చుట్టూ కోడెలు తిరుగుతుంటాయి. మనం మామూలుగా దర్శనం ఎలా చేస్తాం అలా చిన్న కోడెలు దర్శనం చేస్తుంటాయి, చుట్టూ తిరుగుతుంటాయి. అదేంటే మొక్క అనమాట. కోడెలకి ఏమన్నా మనం మంచిగా ఏమన్నా మనం మొక్కుకుంది అయితే కోడెల్ని గిఫ్ట్ ఇవ్వడము, దేవస్థానానికి గిఫ్ట్ ఇస్తారు, అవే వాళ్ళు చూసుకుంటారు అట్లా. ఇది దీంతో ఏన్షియంట్ హిస్టరీ అయిపోయింది. ఏన్షియంట్ హిస్టరీ మీకు హిస్టరీలో చాలా క్లియర్గా ఉంటుంది, ఇక్కడ జస్ట్ అవుట్లైన్ కోసం చెప్పాను. నెక్స్ట్ కమింగ్ టు మిడివల్ హిస్టరీలో మనకి తెలంగాణ మొత్తానికి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే కాకతీయాస్ అంటేనే మనకు గుర్తొచ్చే పదాలు చెప్పండి. ఒకటి టెంపుల్స్, కరెక్ట్.
తర్వాత మిషన్ కాకతీయ దేని మీద? చెరువులు, గొలుసు కట్టు చెరువులు, చాలా చెరువులు కట్టారు వాళ్ళు. భద్రకాళి టెంపుల్ ముందు కూడా వెళ్తే కూడా మీకు ఉంటుంది, పాకాల చెరువు ఉంటుంది, చాలా ఉంటాయి చెరువులు. ఎందుకంటే దక్కన్ పీఠభూమి కాబట్టి తెలంగాణలో పెద్దగా వాటర్ ఉండవు. సో అందుకని చెప్పి ఈ చెరువుల ద్వారా మన అండర్ గ్రౌండ్ వాటర్ టేబుల్ రీఛార్జ్ చేసి వ్యవసాయానికి అనుకూలంగా ఉండేలా చేస్తారనమాట. అది ముందు ఈ వర్డ్ కాకతి. కాకతి అనే పదం ఎలా వచ్చిందో కొంచెం కాంట్రవర్షియల్ ఉంటుంది, బట్ 2 వర్జన్స్ ఉన్నాయి. ఒకటేమో కూష్మాండిని అనే ఒక జైన్ అమ్మవారు అక్కడ నుంచి వచ్చిందని, దాని హిందూ అలా ఆ దేవత హిందూ వర్జన్ అయిన కాకతి అనేది హిందూ వర్జన్ నుంచి వచ్చిందని 2 వర్జన్స్ ఉంటాయి ఇందులో. మన కాకతీయలో కాకతి అనే వర్డ్ ఎలా వచ్చిందని. సో వాళ్ళది 1158 to 1323 ఇప్పుడు ఇది వాళ్ళ టెన్యూర్. అందులో మెయిన్ గా మనకు రాజులు ప్రతాపరుద్ర 1, గణపతి దేవ, రుద్రమదేవి, రాణి రుద్రమదేవి, ప్రతాపరుద్ర 2. సో ప్రతాపరుద్ర 1 ఏం చేస్తాడంటే 1000 పిల్లర్ టెంపుల్ కడతాడు. తర్వాత వరంగల్ ఫోర్ట్ కూడా ఫౌండేషన్ స్టోన్ వేస్తాడు. తను కంప్లీట్ చేయడు కానీ తను వేస్తాడు. నెక్స్ట్ గణపతి దేవ ఉన్న టైంలోనే మనకు వరల్డ్ ఫేమస్ రామప్ప టెంపుల్ కడతారు. కానీ ఇక్కడ ఎక్కడ కట్టింది గణపతి దేవ కాదు, తన ఆర్మీ చీఫ్ అయిన రేచర్ల రుద్ర. అందుకే రామప్పకి ఇంకోటి ఏమేమి ఉంటది, ఈ రుద్ర నుంచి వచ్చి రుద్రేశ్వర టెంపుల్ అని కూడా అంటారు. రామప్ప ఎవరు మరి? రామప్ప అంటే శిల్పి. ఓకే, సో శిల్పి పేరు మీద గుడి ఉన్నది చాలా చాలా అరుదు, అందులో రామప్ప ఒకటి. నెక్స్ట్ రుద్రమదేవి గారి తర్వాత ప్రతాపరుద్రుడు ఉంటాడు. తను 5 ఇన్వేజన్స్ చేస్తారు వీళ్ళు. 1301 నుంచి మొదలు పెడితే 1323 వరకు 5 ఇన్వేజన్స్. 5th ఇన్వేజన్ లో వాళ్ళు సక్సెస్ఫుల్ అవుతారు. అందులో ప్రతాపరుద్రుని లైవ్ గా పట్టుకుంటారు. లైవ్ గా పట్టుకుంటే ప్రతాపరుద్రుడు ఇక ఢిల్లీకి తీసుకెళ్తారు. అయితే అవమాన భారితం భరించలేక నేను చచ్చిపోతాను కానీ వీళ్ళ కింద పని చేయను అని చెప్పేసి నర్మదా నదిలో దూకేస్తాడు. అది అక్కడ స్టోరీ. సో అతను ప్రతాపరుద్రుడు చనిపోయాక ఈ తుగ్లక్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు 1323లో మాలిక్ మక్బూల్ అని ఒక హిందూ ఉంటే, అతని బ్రాహ్మణ్ ఉంటే అతన్ని కన్వర్ట్ చేసి మాలిక్ మక్బూల్ని ఆ పోస్ట్ మీద పెడతాడు. వీళ్ళకి అగేన్స్ట్ గా పోరాడే వాళ్ళు ఎవరంటే అక్కడ ఉన్న లోకల్ వాళ్ళు. అందరూ యాక్సెప్ట్ చేయరు కదా, ముసునూరి నాయకాలు వాళ్ళకి అగేన్స్ట్ అనమాట. వాళ్ళు పోరాడుతుంటారు, లేదు మాకు స్వతంత్రంగా ఉండాలి, అంతా ఉండాలని ఉంటారు అనమాట. ఆ తర్వాత వచ్చే వాళ్ళు ఎవరంటే పద్మనాయకాస్ అంటే వెల్మాస్. ఇప్పుడు అంటారు కదా వెల్మాస్ అని. వాళ్ళకి 2 ఉంటాయి, ఒకటి రాచకొండ, ఒకటి దేవరకొండ. వాళ్ళ ఇంటి పేర్లు కూడా మీరు చాలా చూస్తే ఇవే ఉంటాయి. రాచకొండ ఫోర్ట్ ఉంటది కదా, ఫోర్ట్ కూడా వీళ్ళు ఉన్నప్పుడే కట్టింది. మన కమిషనరేట్ కూడా అదే అంటారు, రాచకొండ కమిషనరేట్ అంటారు. తర్వాత ఈ టైంలో ఉన్న గొప్ప కవి ఎవరు? ప్రజా కవి అంటారు, బమ్మెర పోతన. ఎందుకంటే చాలా కవులు రాజులకు అనుకూలంగా రాస్తూ వాళ్ళని పోగొట్టము, వాళ్ళది గిఫ్ట్ తీసుకోవడం అట్లా ఉంటుంది అనమాట. బమ్మెర పోతన ప్రజాకవి. అట్లా తనకు నచ్చితే రాస్తాడు, లేకపోతే లేదు. నెక్స్ట్ కమింగ్ టు కుతుబ్ షాహీస్. మనం గోల్కొండ కుతుబ్ షాహీస్ అని వింటాము చాలాసార్లు. అసలు గోల్కొండ కుతుబ్ షాహీస్ ఎవరంటే ముందు బహమనీ సుల్తాన్లు ఉండేవాళ్ళు. బహమనీ సుల్తాన్ విజయనగరం వాళ్ళు నోడిచ్చారు కదా, అప్పుడు వాళ్ళు 5గా డివైడ్ అవుతారు. 5గా డివైడ్ అయిన దాంట్లో ఒకటి మన గోల్కొండ. సో ఈ గోల్కొండని కుతుబ్ షాహీ డైనాసిటీ అంటాం అన్నమాట. వాళ్ళ క్యాపిటల్ గోల్కొండగా పెట్టుకొని పాలన సాగించారు. వీళ్ళు ఎవరంటే ఇరాన్ నుంచి వచ్చారు. షీప్ కమ్యూనిటీ ఉంటుంది ఒకటి, అక్కడ నుంచి వచ్చారు వీళ్ళు. బేసికల్లీ షియాస్. మనకు తెలుసు కదా వరల్డ్ మొత్తం ఇది అవుతుంది సున్నీ వర్సెస్ షియా అని. ఈ షియాస్ ఇప్పుడు కూడా మెజారిటీగా ఉండే ఏరియా ఏంటి? ఇరానే. సో అప్పుడు కూడా వాళ్ళు షియాస్ అక్కడ నుంచి. సో మనం ఈ మొత్తం ఇదేంటంటే ఫస్ట్ ముస్లిం కింగ్డమ్ మన ఏరియాకి వచ్చేసరికి. అంతకుముందు మన కాకతీయాలు అందరు ఉన్నారు కానీ వాళ్ళు ఎవరు ముస్లిమ్స్ కాదు. ఒకవేళ మధ్యలో మక్బుల్ని పెట్టినా కూడా అతను టెంపరీగా ఉండేవాడు అంతే, నాట్ పర్మనెంట్. సో ఫస్ట్ ప్రాపర్ ముస్లిం కింగ్డమ్ అనేది కుతుబ్ షాహీస్తో స్టార్ట్ అయింది. సో ఎవరు స్టార్ట్ చేశారు? ఫౌండర్ సుల్తాన్ కులీ కుతుబ్ ఉల్ ముల్క్, ఇతను ఫౌండర్. తర్వాత మనకి ఇందులో ప్రామినెంట్ పేర్లు 2 గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. ఒకటేమో మొహమ్మద్ కులీ కుతుబ్ షా, 1580 నుంచి 1612 వరకు ఉన్నారు ఇతను. సో మనం ఇప్పుడు చూస్తున్న హైదరాబాద్ అయితే అందరూ అంటారు కదా 400 years నుంచి ఉన్న హైదరాబాద్, ఇలా అంటారు కదా 450 years అని. ఆ ఫస్ట్ బీజం పడింది 1591లో.
హైదరాబాద్ సిటీకి బీజం పడ్డది 1591లో. మధ్యలో పెట్టిందంతా చార్మినార్. సో వీళ్ళు ఇరాన్ నుంచి వచ్చారని చెప్పాను కదా. సో వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు కట్టిన ప్రతిదీ ఇరాన్ లో ఏదో ఒక సిటీని పోలి ఉండాలి, ఇరాన్ లో ఒక గొప్ప మాన్యుమెంట్ ఉండేది, అలా ఇది కూడా ఉండాలి అని ప్రతి వాటికి ఏదైతే మనం బెంచ్ మార్క్ గా పెట్టుకొని ఓకే ఇలా ఉండాలి అని మనం ఏదైతే రాసుకుంటామో అవన్నీ ఇరాన్ లోని బిల్డింగ్స్, ఇరాన్ లోని సిటీస్ నుంచే తీసుకుంటారు. అట్లా తర్వాత మనకి అబుల్ హసన్ తానీషా. తానీషా అనే పదం ఎక్కడ విన్నాం? సినిమా చూసినాం కదా భక్త రామదాసు. ఎవరతను? కంచర్ల గోపన్న. ఓకే, భద్రాచలం గుడి అది ఈ టైంలోనే ఉన్నాడు అనమాట. తానీషా అనే ఆ టైంలో ఉన్న రాజు. అతనే లాస్ట్ 1687 నుంచి ఏమవుతుందంటే 1687లో ఔరంగజేబ్ వస్తాడు, మొఘల్. ఆయన ఆల్రెడీ ఔరంగజేబ్ పై నుంచి దండయాత్ర స్టార్ట్ చేసుకుంటూ వస్తాడు. ఏ కనిపించిన రాజ్యం అంతా తీసేసుకుందామని వస్తూ ఉంటాడు. సో అట్లా వస్తూ ఏం చేస్తారంటే ఎవరైనా పంపిస్తారు. ఔరంగజేబ్ అంటే ఇక్కడ ఢిల్లీ నుంచి ఇక్కడ దాకా కాబట్టి ఎవరో ఒకరిని పంపించాలి. అలా పంపించకుండా తనే స్వయంగా వస్తాడు. తనే స్వయంగా వచ్చి ఆ గోల్కొండ గేట్స్ అన్ని బద్దలు కొట్టి తను మొఘల్ రూల్ ని ఎస్టాబ్లిష్ చేస్తాడు. అప్పుడు ఏమైందంటే ఈ 1687 ఎప్పుడైతే వాళ్ళ చేతికి వెళ్ళిపోయిందో అక్కడ నుంచి 1724 అంటే మళ్ళీ నిజాం వచ్చేంత వరకు, నిజాం డైనాసిటీ ఉంటది కదా 1724లో ఉంటది. ఈ గ్యాప్ వరకు డైరెక్ట్ మొఘల్ రూల్ చేతిలో ఉంటది. ఓకే, డైరెక్ట్ మొఘల్ రూల్. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఒక వైస్ రాయ్నో ఎవరో ఒకరిని పెడతారు. పెట్టి మీరు ఈ ఏరియా చూసుకోండి, మొత్తం చూసుకోండి, ఈ ఏరియా అంతా మా కింద డైరెక్ట్ ఉంటుంది అని ఎవరికైనా అప్పచెప్తారు. సుబదార్ అంటారు, అట్లా చాలా పేర్లు ఉంటాయి. వైస్ రాయ్ అని వాడతారు హిందీలో, అట్లా చాలా పదాలు వాడతారు. సో వీళ్ళు ఏం చేశారంటే ఔరంగజేబ్ వచ్చాడు కదా మహారాష్ట్రలోని ఔరంగాబాద్ ని డెక్కన్ ఏరియా, ఇది మనం ఇప్పుడైతే ఆక్యుపై చేసింది ఇంకా వేరే దగ్గర ఆక్యుపై చేసింది అన్ని కలిపి డెక్కన్ ఏరియా అని, ఆ డెక్కన్ ఏరియా క్యాపిటల్ గా ఔరంగాబాద్ పెడతారు. అందుకే మనకి ఔరంగాబాద్ దీనికి లింక్ ఏంటంటే నిజాం వాళ్ళకి ఫస్ట్ క్యాపిటల్ హైదరాబాద్ కాదు, ఔరంగాబాద్ తర్వాతనే దాన్ని హైదరాబాద్ గా మారుస్తారు అట్లా. సో ముఘల్ రూల్ కి అగేన్స్ట్ గా మనం చాలా చోట్ల బయట చూస్తూ ఉంటాం. సర్దార్ సర్వై పాపన్న గౌడ్ అనే ఒక పేరు వింటూ ఉంటాం. తిరగబడ్డాడు, మొఘల్ అగేన్స్ట్ గా తిరగబడ్డాడని. అది జరిగింది ఇప్పుడే ఈ టైంలో. ఎట్లయితే మాలిక్ మక్బూల్ ఉంటే ముస్నూర్ నాయకులు ఎట్లయితే తిరగబడ్డారో సిమిలర్ వేలో సర్దార్ సర్వై పాపన్న కూడా ఉంటారు అట్లా. నెక్స్ట్ ఇప్పుడు మనం నిజాం దానికి వచ్చేసేయాలి. 1724 నుంచి ఎక్కడి వరకు 1948 అంటే 224 సంవత్సరాల పాటు నిజాం ఉంటారు. అసలు మళ్ళీ వీళ్ళు ఎలా వచ్చారు ఇందులోకి? కులీ కుతుబ్ షా ఉండేవాళ్ళు, మొఘల్ ఉండేవాళ్ళు, మరి నిజాం వాళ్ళు సపరేట్ డైనాసిటీ ఎలా చేశారు అంటే ఒక ఇన్సిడెంట్ అవుతుంది. ఆ ఇన్సిడెంట్ ఏంటంటే 1707లో ఔరంగజేబ్ చనిపోతాడు. ఔరంగజేబు అప్పటికే రిసోర్సెస్ అన్ని అయిపోతాయి, అన్ని వార్ల కోసం మనీ పెడతాడు, అందులో వచ్చింది లేదు పోయింది లేదు, హ్యూజ్ బ్లడ్ షెడ్. సో తర్వాత వచ్చిన వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఫండ్స్ లేక ఇవి లేక వాళ్ళు వీక్ అయిపోతారు. పైగా వాళ్ళలో వాళ్ళు కొట్టుకోవడము, తర్వాత నోబుల్స్ ఉంటారు వాళ్ళలో వాళ్ళు రాజకీయాలు చేసుకోవడము, గ్రూపులుగా విడిపోవడము, ఇట్లాంటివి ఉంటాయి. ఇవన్నీ సయీద్ బ్రదర్స్ అని ఉంటారు ఒకళ్ళు. సయీద్ బ్రదర్స్ తెలిస్తే మీకు స్టోరీ తెలుస్తుంది మొత్తం. సో వాళ్ళు ఎవరు చెప్తే వాళ్ళని పప్పెట్స్ లాగా పెట్టడం ఇవన్నీ ఉంటాయి అనమాట. సో 1707 తర్వాత అందరికీ ఛాన్స్ దొరుకుతుంది. ఓకే, మొఘల్ సామ్రాజ్యం ఉంది, ఇప్పుడు అది అస్తమిస్తుంది రేపో మాపో, వీక్ ఉంది, మనం మన ఇండిపెండెన్స్ టైం చూసుకొని మన ఇండిపెండెన్స్ ని మనం ప్రకటించుకోవాలని. సో అందులో భాగంగా సో ఇప్పుడు కమ్రుద్దీన్ సిద్దికి ఏంటంటే ఫస్ట్ నిజాం ఒరిజినల్ పేరు కమ్రుద్దీన్ సిద్దికి. మనం మామూలుగా ఏమని పిలుస్తాం? నిజాముల్ ముల్క్ అని పిలుస్తాం కానీ అసలు పేరు కమ్రుద్దీన్ సిద్దికి. ఈ స్టోరీ ఎలా తీసుకున్నాడు అనే దానికన్నా ముందు అసలు కమ్రుద్దీన్ సిద్దికి ఎవరు, ఎలా వచ్చారు వీళ్ళు, వీళ్ళ ఫ్యామిలీ ఏంటో ఒకసారి చూద్దాం. అబూబకర్ అని ఉంటారు. అబూబకర్ అంటే క్యాలిఫేట్ అంటే మన టర్కీలో ఉండేది క్యాలిఫేట్ అప్పుడు. సో ఆ క్యాలిఫేట్ కి వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన డైరెక్ట్ డిసెండెంట్స్ లో ఒకడు ఈ అలం షేక్. ఓకే, ఈ అలం షేక్ వాళ్ళ కొడుకు ఖ్వాజా ఆబిద్. ఈ ఖ్వాజా ఆబిద్ ని ఏంటంటే మన్సబ్దార్ గా పెడతారు. మన్సబ్దార్ అంటే ఇంత ఆర్మీ ఇచ్చి చూసుకో, మనం ఏదన్నా వచ్చినప్పుడు యుద్ధానికి అప్పుడు హెల్ప్ చేయాలి, అలా ఉంటదన్నమాట. సో ఈ ఖ్వాజా ఆబిద్ మనవడే మన నిజాముల్ ముల్క్ అంటే పేరేంటి? కమ్రుద్దీన్ సిద్దికి. సో ఈ కమ్రుద్దీన్ సిద్దికి, నిజాముల్ ముల్క్ అన్ని ఒకటే. ఈ 3 పేర్లు ఉన్నాయి అతనికి. ఈ నిజాముల్ ముల్క్ అనే పేరేమో ఫరూక్ సియార్ ఇచ్చారు. ఔరంగజేబ్ తర్వాత ఒక 3-4 రాజులు ఉంటారు, అందులో ఒకడు ఫరూక్ సియార్.
తర్వాత చిన్ కిలిచ్ ఖాన్. చిన్ అంటే చిన్ కిలిచ్ ఖాన్. ఇది ఏంటంటే బాయ్ స్వోర్డ్స్ మ్యాన్. బాయ్ స్వోర్డ్స్ మ్యాన్. సో ఇక్కడ రాస్తాను, బాయ్ స్వోర్డ్స్ మ్యాన్. సో ఈయనకు కూడా బిరుదు ఉంటుంది, అదేంటంటే కిలిచ్ ఖాన్ ఉంటుంది బిరుదు. సో ఆల్రెడీ ఈయన కిలిచ్ ఖాన్ ఇస్తే మళ్ళీ అలా మనోడు కూడా కిలిచ్ ఖాన్ ఇస్తే బాగుంటుందా బాబు అని చిన్నపిల్లోడు అని చెప్పేసి బాయ్ స్పోర్ట్స్ మ్యాన్ అని ఇస్తారు. అదే చిన్ కిలిచ్ ఖాన్. ఈ కింద చిన్ అంటే చైనా కాదు. నెక్స్ట్ కమింగ్ టు అసఫ్జా. మనందరం దీన్ని ఏమంటారు, నిజాముడు ఫస్ట్ ఉన్నా కూడా 6వ నిజాము 7వ నిజాం అని 7 నిజాములు అనుకుంటాం. కానీ అసఫ్జా డైనాసిటీ పేరు వచ్చేసరికి మన కాకతీయ ఎట్లుంటుందో అసఫ్జా అనే డైనాసిటీ పిలుస్తుంది. సో మరి అసఫ్జా కూడా సేమ్ అట్లాంటి టైటిలే. ఇది ఎవరిచ్చారు, మహమ్మద్ షా రంగీలా. ఇతను ఇంకొక మొఘల్ చక్రవర్తి. ఔరంగజేబ్ తర్వాత ఉన్న వాళ్ళలో బ్యాచ్ లో ఈయన కూడా ఒకడు. అట్లా సో ఏమవుద్దంటే దీనికి అన్నిటికో ట్రిగర్ పాయింట్ ఉండాలి కదా. మరి 1724 లో సడన్ గా మరి కమరుద్దీన్ సిద్దికి ఎలా అవుతాడు? ఆయన అంతకుముందు ఏం చేసేవాడు అంటే వజీర్ గా చేసేవాడు. వాజీర్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ మహమ్మద్ షా కోర్ట్ లో వాజీరా చేసేవాడు. అండ్ ఐడియాస్ ఇచ్చేవాడు, ఇలా చేస్తే బాగుంటది, మనం ఇలా చేంజ్ చేద్దాము, మన అడ్మినిస్ట్రేషన్ వీక్ ఉంది, ఇట్లాంటివి. దాంతో ఏమైందంటే చాలా ఎనిమీస్ అయిపోయారు అతను. ఈ ఎనిమీస్ అయిపోతే ఇదంతా నాకు ఎందుకు రాళ్ళొల్లి, ఇక అంతా నాకు అవమాన భారంలో ఫీల్ అవుతాడు. ఈ ఒక్క పని కానియారు, ముందు కానియారు, ఇంకా నాకు స్వతంత్రంగా నేను చేసుకోవాల్సిన టైం వచ్చింది, ఇక్కడ ఉన్న అంత వేస్ట్ కాదని చెప్పి రిజైన్ చేస్తాడు. ఎమ్మటే రిజైన్ చేసి డక్కన్కి వచ్చేస్తాడు. వచ్చేసి ఈ నిజాముల్ ముల్క్ అలియాస్ కమరుద్దీన్ సిద్దికి అలియాస్ చిన్ కిలిచ్ ఖాన్ ఏం చేస్తాడు, అప్పుడు డక్కన్ కి ఏదైతే ఉందో మీకు చెప్పాను కదా, మన 1687 లో ఏమైంది, 1687 to 1724 ఏమైంది, డైరెక్ట్ మొఘల్ రూల్. సో దానికి ఒక సుబేదార్లా పెడతారు. సో 1724 టైంలో ఏమైందంటే ఈ ముబారిజ్ ఖాన్ అనే ఆయన్ని సుబేదార్లా పెట్టారు. సో ఈ సుబేదార్ ఏం చేశాడంటే ఇద్దరి మధ్యలో యుద్ధం అవుతుంది. సో నిజాంకి ముబారిజ్ ఖాన్ మధ్యలో యుద్ధంలో ఏమవుద్ది, నిజాముల్ ఖాన్ గెలిచేసుకొని ఓకే ఇప్పటి నుంచి మంది నిజాం డైనాసిటీ అని సపరేట్ పెట్టు. కానీ తెలివైనోడు ఏం చేస్తాడంటే ఒకవేళ సపరేట్ ఇండిపెండెన్స్ ప్రకటించే ఏమవుతుంది, మళ్ళీ మొఘల్ నుంచి ఎవడో సైన్యం పంపించడం ఇట్లాంటివన్నీ చేస్తాడు. అందుకని హీ విల్ నెవర్ డిక్లేర్ ఇండిపెండెన్స్. తో హీ యాక్టెడ్ ఇండిపెండెంట్, హీ నెవర్ డిక్లేర్డ్ ఇండిపెండెన్స్. అది తర్వాత ఏం చేస్తాడు, డిప్లొమసీ. ఇప్పుడు ఏం చేస్తాడు, మళ్ళీ మొఘలులతో ఫ్రెండ్షిప్ చేస్తాడు. ఓకే మనం ఒకటి దోస్తులం కదా, ఇక అయిపోయింది, ఇక మీకోసం ఏం ఇబ్బంది రాని అనిడా అని చెప్పి ఫ్రెండ్షిప్ చేస్తాడు. సో అది డిప్లొమసీ. సో 1724 నుంచి 1748 వరకు అక్కడ ఉండేది ఎవరు, కమరుద్దీన్ సిద్దికి అలియాస్ నిజాముల్ ముల్క్. తర్వాత మీకు తెలుసు ఎవ్రీ స్ట్రాంగ్ కింగ్డమ్ అయిపోయాక వీక్ ఎట్లయితే ఔరంగజేబ్ పోయాక వాళ్ళందరూ కొట్టుకున్నారో ఇక్కడ కూడా సేమ్ సిచ్యువేషన్. నిజాముల్ ముల్క్ తర్వాత 48 లో ఇది అయిపోతే ఆ తర్వాత చూడండి నెక్స్ట్ ఎవరు, 62. ఈ గ్యాప్ లో ఈ ఉన్నాయా 20 ఏళ్ళు, ఈ గ్యాప్ లో వీళ్ళు నజీర్ జంగ్, ముజఫర్ జంగ్, సలాబత్ జంగ్, వీళ్ళు వేరు వర్గాల్లో ఉండడం, కొట్టుకోవడం, ఇందులో ఫ్రెంచ్ ని ఇన్వాల్వ్ చేయడం, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ మన హిస్టరీలో డీటెయిల్ గా చూడొచ్చు, ఇక్కడ అవసరం లేదు. సో వీళ్ళ ముగ్గురిని మాత్రం నిజాం అని విలువ. మనం చూసారా, ఫస్ట్ సెకండ్ థర్డ్ అన్ని ఉన్నాయి ఇక్కడ రాశాను. ఫస్ట్ సెకండ్ థర్డ్ అట్లా 7 నిజాం వరకు ఉంటుంది మనకి. కానీ ఈ ముగ్గురికి మాత్రం ఉండదు నిజాం అని. అది ఎందుకంటే టైటిల్ ఇవ్వలేదు వాళ్ళకి అట్లా. సో తర్వాత వచ్చేది ఎవరంటే నిజాం అలీ ఖాన్ 1762 నుంచి 1803 వరకు ఉంటుంది. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ నుంచి మనం ప్యారలల్ గా చూడాలి హిస్టరీలో ఏమవుతుంది అని. అక్కడ బ్రిటిష్ ఎక్కడ ఉన్నాడు, ఎక్కడ మనకి ఇక్కడ నుంచి తెలుసు. బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ నుంచి 1757 నుంచి ఏమవుతుంది, అక్కడ నుంచి మనం క్లోజ్ గా పాలిటిక్స్ చూస్తుండాలి. ఎందుకంటే ఈ నిజాం చుట్టుపక్కల ఎవరు ఉంటారో, ఒక సైడ్ మైసూర్ కింగ్డమ్ ఉంటుంది, టిప్పు సుల్తాన్ వాళ్ళది ఉంటుంది, ఇంకో సైడ్ ఏమో మరాఠాస్ ఉంటారు. సో ఆ జియో పాలిటిక్స్ కూడా మనం కొంచెం ప్యారలల్ గా ఆలోచించాలి. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే సబ్సిడరీ ఎలియన్స్ లోకి వెళ్ళిపోతాడు నిజామోడు. ఎవరికి భయపడి, మరాఠాస్ కి భయపడతాడు. మరాఠాస్ వచ్చి దండయాత్ర చేస్తారు మా మీద, వాళ్ళు అసలే స్ట్రాంగ్ ఉండరు, వాళ్ళు మన ఏదో ఒకటి చేస్తారని చెప్పి భయపడి అప్పుడే వెలెస్లీ ఒక స్కీమ్ దోస్తాడు. వెలెస్లీది కూడా ఓన్ ఐడియా కాదు, ఇది డూప్లిక్స్ DUPLIX. సో ఇతనికి సబ్సిడరీ ఎలియన్స్ అనే ఒక కాన్సెప్ట్ తీసుకొస్తాడు ఆయన. దాన్నే ఈ కాన్సెప్ట్ నే మనోడు కాపీ కొడతాడు వెలెస్లీ. దీని ప్రకారం ఏంటంటే సపోజ్ బ్రిటిష్ తో సబ్సిడరీ ఎలియన్స్ ఒప్పందం కనుక నిజాం కుదుర్చుకుంటే,
కుదుర్చుకుంటే ఏమవుద్దంటే నిజాంకి సొంత ఆర్మీ ఉండడానికి వీల్లేదు. సో తన ఆర్మీ అంతా డిస్మాంటిల్ చేయాలి. సో మరి ఆర్మీ ఎవరు చూసుకుంటారు మరి? సో బ్రిటిష్ విల్ గివ్ ప్రొటెక్షన్. సో బ్రిటిష్ సంబంధించిన ఒక రెజిమెంట్ ఉండి వాళ్ళు చూసుకుంటారు మొత్తం. సో దానికి మనం ఈయనేం చేయాలి? రివర్స్ గా ఇంత మనీ పే చేయాలి. అందుకే మీరు చూస్తే కంటోన్మెంట్ ఏరియా తెలుసు కదా మన హైదరాబాద్ లో, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అంటారు. ఇదంతా ఇప్పటిది కాదు, బ్రిటిష్ ఉన్నప్పటిది. అప్పటి నుంచి అందుకే అక్కడ మీకు బాగా చర్చెస్, తర్వాత ఇంగ్లీష్ స్కూల్స్ పాతవి అవన్నీ అక్కడ కనిపిస్తాయి. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ ఉండేవాళ్ళు. అది రొనాల్డ్ రాస్ తెలుసు కదా, మలేరియా ఎనాఫిలస్, ఫీమేల్ ఎనాఫిలస్ మస్కిటో నుంచి వస్తుందని చెప్తాడు. అతను కూడా ఇక్కడ సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో పనిచేస్తాడు. సో ఇదైంది. నిజాం అలీ ఖాన్ కొంచెం డ్యామేజ్ చేశాడు. ఒకటేమో సబ్సిడీలియన్స్ లో బాగా భయస్తాడు. సో సబ్సిడీలియన్స్ లో ఫస్ట్ కింగ్డమ్ టు గో ఇన్ టు సబ్సిడరీ ఎలియన్స్ ఎవరైనా ఉన్నారంటే అది నిజామే. సో ఫస్ట్ ఇది 1798, తర్వాత 1766 ఇతని 1762 నుంచి 1803 మధ్యలో ఏం చేస్తారంటే 1766 లో నార్థన్ సర్కార్స్ ఇచ్చేస్తారు. నార్థన్ సర్కార్స్ అనేవి ఎక్కడ ఉండేవి ఒరిజినల్ గా? నార్థన్ సర్కార్స్ అంటే యూనిఫికేషన్, మొత్తం ఆంధ్ర తెలంగాణ అన్ని కలిపి ఒక దగ్గర ఉండేవి. సో 1766 లో ఏం చేస్తారంటే నార్థన్ సర్కార్స్ ని బ్రిటిష్ వాళ్ళకి ఇచ్చేస్తారు. నార్థన్ సర్కార్స్ ఏముంటాయి? రాజమండ్రి, ఏలూరు, శ్రీకాకుళం అంటే తెలుసు కదా, శ్రీకాకుళం ఆ ఏరియా, ఇవన్నీ ఇచ్చేస్తారు. తర్వాత ఏమంటారు 1800 లో దత్త మండలాలు ఇస్తాడు. దత్త మండలాలు అంటే ఏంటి? రాయలసీమ డిస్ట్రిక్ట్స్ అందులో 4 ఉంటాయి డిస్ట్రిక్ట్స్, దత్త మండలాలు అంటారు. ఆ దత్త మండలాలను కూడా ఇచ్చేస్తాడు. ఎందుకంటే ఈ సబ్సిడీలియన్స్ వల్ల, ఈ ఎక్స్ట్రా మనీ వేయడం వల్ల కట్టలేక, లేకపోతే యాన్యువల్ కట్టాల్సిన మనీ కట్టలేక ఇవి ల్యాండ్ ఇచ్చేస్తుంటారు అనమాట. ఇప్పుడు మన దగ్గర పాపం రైతులు ఎట్లయితే అప్పులు బాగుంటే ఒక ఎకరం అమ్మేసి ఎట్లా చేస్తారో అట్లా మనోడు కూడా ఉన్నవన్నీ దానం చేశాడు. కట్టాల్సి వచ్చింది, ఇచ్చేయాల్సి వచ్చింది. సో ఇందులో ఏంటంటే దత్త మండలాల్లో ఏముంటుందంటే బెల్లారి ఇవన్నీ ఉంటాయి, వాటి కిందకి వస్తాయి. కర్నూలు, కడప, అనంతపూరు ఈ 4 ఇచ్చేస్తారు అనమాట. ఇది సెకండ్ నిజాం అలీ ఖాన్. నెక్స్ట్ కమింగ్ టు థర్డ్ ఎవరంటే సికందర్ జా 1803 to 1829. ఓకే, ఒక 25-26 ఏళ్ళు ఉంటారు. సో సికందర్ జా ఉన్నప్పుడు ఏం చేస్తారంటే సికింద్రాబాద్, సికందర్ రెండు ఒకటే. ఎందుకంటే అతని పేరు మీద కట్టిందే ఇది. 1806 లో 1803 లో వచ్చాడు. 1806 రాగానే ఇంకా మంది రాజ్యం అయితే ఏముంది. సో సికింద్రాబాద్ పేరుతో ఒకటి కట్టేశాడు. ఈ టైంలోనే మనకి ఒక రెఫరెన్స్ వస్తుంది, చార్ల్స్ మెట్కాల్ఫ్ అని. డెప్త్ లో అవసరం లేదు, జస్ట్ కొన్ని రిఫార్మ్స్ హెల్ప్ చేస్తాడని, జస్ట్ ఒకటి పేరు గుర్తుపెట్టుకుని చాలు. నెక్స్ట్ అప్పుడే బ్రిటిష్ ప్రెసిడెన్సీ కడతారు. బ్రిటిష్ ప్రెసిడెన్సీ మీకు చాలా మంది ఎవరైనా వింటుంటే తెలుస్తుంది. ప్యాట్రిక్, నసీరున్నీసా ఫేమస్ లవ్ స్టోరీ ఒకటి ఉంటుంది అది. సో బ్రిటిష్ ప్రెసిడెన్సీ అప్పుడు ఏంటంటే ప్రస్తుత కోటి ఉమెన్స్ కాలేజు, ప్రస్తుత ఉస్మానియా మెడికల్ కాలేజ్ కోటిలో ఉన్నాయి కదా పక్క పక్కన, ఇవి కట్టింది దేవర్ ఒరిజినల్లీ యాజ్ ఒరిజినల్లీ బ్రిటిష్ ప్రెసిడెన్సీ. కట్టింది ఎవరంటే ప్యాట్రిక్. అట్లా దాన్ని ఇప్పుడు మనం వేరేగా వాడుతున్నాము అది. సో ఇదేమో 1 నిజాముల్ ముల్క్ అయిపోయింది, 2 నిజాం అలీ ఖాన్ అయిపోయింది, 3 సికందర్ జా కూడా అయిపోయింది. నెక్స్ట్ 4th, 5th వద్దాం. ఓకే, 4th, 5th. సో 4th, 5th ఏంటంటే 4th ఏమో నజీరుద్దౌలా, 5th ఏమో అఫ్జలుద్దౌలా. ఈ పక్క పక్కన ఎందుకు రాశానంటే ఇలా కంటిన్యూషన్ ఉంటుంది, అది చెప్తాను. 1857 ఉంది కదా, 1857 ఏమవుద్ది? ఇండియా మొత్తం తొలి స్వాతంత్ర సంగ్రామం అవుతుంది, ఫస్ట్ వార్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్. సో ఆ టైంలోనే వీళ్ళ అధికార మార్పిడి కూడా అవుతుంది. సో అందుకని ఇలా పెట్టారు. సో బోత్ ఆఫ్ దెమ్ యాక్టెడ్ ఆన్ ద సేమ్ టైం అని. సో నజీరుద్దౌలా ఉన్నప్పుడు ఫస్ట్ పాజిటివ్ పాయింట్ చూద్దాం. ఏమైందంటే సెయింట్ జార్జ్ గ్రామర్ స్కూల్ అని ఫస్ట్ స్కూల్, అది హైదరాబాద్ లో పెడతారు. అది ఇతను ఉన్నప్పుడే అవుతుంది. అది పెట్టేది ఇంగ్లాండ్ వాళ్ళు వేరే, కానీ ఆయన ఉన్నప్పుడు అయింది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే హైదరాబాద్ మెడికల్ స్కూల్, ఇప్పుడు మనం అంటున్న ఉస్మానియా మెడికల్ కాలేజ్ ఉందో అది 1846 లోనే స్టార్ట్ అయింది. దట్ ఈస్ హైదరాబాద్ మెడికల్ స్కూల్ అది. దాని తర్వాత వహాబీ మూమెంట్ ఈయన ఉన్నప్పుడు నజీరుద్దౌలా స్లోగా రెబెలియన్ స్టార్ట్ అవుతుంది ఇక మనకు బ్రిటిష్ వాళ్ళ అగేన్స్ట్ గా. దేశవ్యాప్తంగా నార్త్ మొత్తం ఇంకా బ్రిటిష్ వాళ్ళకి అగేన్స్ట్ గా ఉవ్వెత్తున ఉద్యమం ఎగిసిపడ్డది కాబట్టి కొంచెం ఆ ఛాయలు మనకు కూడా వస్తాయి. అందులో ఏంటంటే వహాబీ మూమెంట్, ఇది బేసికల్లీ కొంచెం ముస్లిమ్స్ కి సంబంధించిన మూమెంట్, కానీ వాళ్ళ మెయిన్ టార్గెట్ ఎవరు అంటే బ్రిటిష్. సో బ్రిటిష్ వాళ్ళకి అగేన్స్ట్ గా తిరగబడదాము అని ఒక ఐడియా ఉంటుంది అనమాట.
సో దీనికి నాయకత్వం వహించిన వాళ్ళు ఎవరు? ముబారిజుద్దౌలా. ఈయన ఎవరు? ఈయన ఫస్ట్ ఫ్రీడమ్ ఫైటర్ కూడా పిలుస్తారు ఈయన్ని, ముబారిజుద్దౌలా. నెక్స్ట్ అఫ్జలుద్దౌలా గురించి మాట్లాడుకుందాం. అఫ్జలుద్దౌలా ఈయన కూడా 1857 నుంచి 1869 వరకు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. ఓకే, ఈయన ఫిఫ్త్ నిజాం. ఈయన ఉన్నప్పుడు ఏమవుతుందంటే, మీకు చెప్పాను కదా, ప్యారలల్ గా అవుతుంది. ఒకవైపు ఏమో వహాబీ అవుతుంది, ఇంకో పక్కనేమో బ్రిటిష్ ప్రెసిడెన్సీ కూడా అటాక్ కూడా అవుతుంది. ఓకే, ఈ బ్రిటిష్ ప్రెసిడెన్సీ మీద అటాక్ చేసిన వాళ్ళు ఎవరు? ఇద్దరు ఉంటారు. ఒకరు తుర్రెబాజ్ ఖాన్, ఇంకొకరు మౌల్వి అల్లావుద్దీన్. వీళ్ళిద్దరు కలిసి జనాల్ని పోగేసుకొని బ్రిటిష్ ప్రెసిడెన్సీ ఎట్లా అటాక్ చేద్దాం. వాళ్ళు ఏదైతే చూస్తున్నారో వాళ్ళ మెయిన్ సెంటర్ని, అంటే బ్రిటిష్ ప్రెసిడెన్సీ మనకు తెలుసు కదా, సబ్సిడీ దాంట్లో కూడా ఒక బ్రిటిష్ రెసిడెంట్ ఉండాలి ఇక్కడ. అందుకే కదా వాళ్ళు బ్రిటిష్ ప్రెసిడెన్సీ కట్టుకుంది. సో వాళ్ళకి అగెయిన్స్ట్ గా ఎలాగైనా చేద్దామని చెప్పి తుర్రెబాజ్ ఖాన్, మౌల్వి అల్లావుద్దీన్ ఇద్దరు కలిసి వచ్చి అటాక్ చేస్తారు బ్రిటిష్ ప్రెసిడెన్సీ మీద. సో తర్వాత వాళ్ళని పట్టుకొని మళ్ళీ అది చేస్తారు, అది వేరే స్టోరీ. సో ఈ తుర్రెబాజ్ ఖాన్కి ఇంకో పేరు కూడా ఉంది, అదేంటంటే తురుమ్ ఖాన్. మనం మామూలుగా అంటాం, ఎవరైనా ఫ్రెండ్ ఉంటే, నీ అమ్మ తురుమ్ ఖాన్ రా వాడు అని ఆ వర్డ్ యూజ్ చేస్తాం. ఆ తురుమ్ ఖాన్ అనే వర్డ్ ఫస్ట్ మనకు వచ్చింది ఇక్కడ నుంచి. తుర్రెబాజ్ ఖాన్ ఇంకో పేరే తురుమ్ ఖాన్. అంటే ఏంటంటే అన్సంగ్ హీరో ఆఫ్ హైదరాబాద్, అంటే తోపని, అట్లా జనాలు ప్రేమ పెట్టుకుంటూ అట్లా. సో ఇప్పుడు కూడా మీరు పోతే ఆ హ్యాబిట్స్ నుంచి కోటికి వెళ్ళే రోడ్ల టుర్రెబాజ్ ఖాన్ రోడ్ అని ఉంటది. కోటి టు హ్యాబిట్స్ మధ్యలో రోడ్ ఉంటది, టుర్రెబాజ్ ఖాన్ రోడ్ అంటారు. ఇప్పుడు కూడా ఉంది అది స్టోరీ. ఆ తర్వాత ఏమవుద్దంటే, అఫ్జలుద్దౌలా ఉన్నప్పుడు మన ఫేమస్ గోండ్లకి ఆరాధ్య దైవమైన రామ్జీ గోండ్ అప్పుడు తిరగబడతాడు. ఎప్పుడు? 1860లో. 1860లో ఆదిలాబాద్, నిర్మల్. మొన్న సినిమా ఉంది కదా, మీరు సినిమాలో ఏం చూశారు? RRRలో తెలంగాణ మొత్తం మరి వీళ్ళ దగ్గర ఉంది కదా, నిజాం కింద ఉంది కదా. మరి బ్రిటిష్ వాళ్ళు ఎక్కడ వచ్చారు? ఆదిలాబాద్ దగ్గర. అక్కడ ఉన్న బ్రిటిష్ ఏమవుతుందంటే, నిర్మల్ అనే ఏరియా, ఆదిలాబాద్ కొంచెం పైకి పోతే మీకు నిర్మల్ వస్తుంది. సో నిర్మల్లో ఏంటంటే ఈ రామ్జీ గోండ్ మిగతా వాళ్ళందరితో కలిసి తిరగబడతారు. సో రోహిల్లాస్ అని ఉంటారు, రోహిల్లాస్ కి నాయకత్వం వహిస్తుంటారు. సో వీళ్ళందరూ తిరగబడతారు. తిరగబడితే ఏమైంది, అందరినీ కలిపి ఒకటే ఒక చెట్టుకి 1000 మందిని ఏలాడదీస్తారు, చంపేసి ఉరి తీసినట్టు. అంటే ఎట్లయితే ఒకళ్ళు చెట్టు మీద ఎట్లా ఉరి తీసుకున్నట్టు ఎట్లుంటుందో అట్లా. సో చూసినప్పుడు అది 1000 మంది ఆ చెట్టు, ఒకటే చెట్టు మీద ఉరిదీయబడ్డారు. సో అందుకే దాన్ని 1000 పుర్రెల చెట్టు అంటారు. ఇప్పటికీ చాలా మంది పోతారు అక్కడికి, మట్టి తీసుకోవడం, అక్కడికి పోయి మొక్కుకోవడం అవన్నీ చేస్తారు ఇప్పుడు కూడా. అది తర్వాత ఈ 1857 వార్ అయింది కదా, ఈ వార్ నుంచి ఎట్నో అట్లా బ్రిటిష్ బయటపడ్డది. దాని తర్వాత ఒకటి పోయిన ప్లేసెస్ అన్ని నార్త్ లో అన్ని చేజికిచ్చుకొని లాస్ట్ కి ఫైనల్లీ వాళ్ళ కింగ్డమ్ అనేది నిలుపుకోగలిగింది. కాబట్టి ఏమైందంటే దీనికి ఇప్పుడు మనం రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి కదా. సో బ్రిటిష్ వాడికి రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం, మనం బాగా హెల్ప్ చేసావు ఇక్కడ నుండి అని చెప్పేసి. హాలీ సిక్కా అంటే ఏంటి? వేరే చోట రూపాయి, అంటే బ్రిటిష్ ఉన్నప్పుడు రూపీ ఉండేది మన దగ్గర ఇప్పుడు లాగానే. సో రూపీ అని ఎట్లయితే చెల్లుతుందో అప్పుడు హాలీ సిక్కా అని ఓన్ కరెన్సీ చేసుకోమన్నాడు. నీ ఓన్ కరెన్సీ చేసుకోపో, హైదరాబాద్ లో నీ సంస్థానంలో ఓన్ గా చేసుకోవచ్చు అని పర్మిషన్ ఇస్తాడు. హాలీ సిక్కా. ఓకే, అది తర్వాత ఏంటి? అఫ్జల్ గంజ్ బ్రిడ్జ్, చౌమొహల్లా ప్యాలెస్. ఈ రెండు కూడా ఈయన ఉన్నప్పుడే కట్టారు. ఎవరు? మన అఫ్జలుద్దౌలా ఉన్నప్పుడు. ఓకే, నెక్స్ట్ ఇక మనం అయిపోయింది. 4th కి వచ్చేసినాం, 5th కి వచ్చేసినాం. రఫ్ ఐడియా కోసం లాస్ట్ కి వచ్చేది అంటే 6th 7th కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ పెద్దగా ఏమి ఉండదు మనకి, ఎందుకంటే 6th 7th మళ్ళీ సపరేట్ చదువుకుంటాం కాబట్టి అవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా కాబట్టి మనం చూద్దాము. సో ఇప్పుడు ఇందాక ఏం చెప్పానంటే మీకు 1853 నుంచి 1883 వరకు 30 ఏళ్ల పాటు సలార్ జంగ్ 1 ఉంటాడు. ఈయన ఎవరంటే ప్రైమ్ మినిస్టర్ లాగా ఉండి ఆయన ఏం చేస్తారంటే రిఫార్మ్స్ తీసుకొస్తాడు. ఇది ఏంటి, ఇట్లా రోజు రోజుకి మనం అప్పుడేమో ల్యాండ్స్ ఇచ్చేసినాము వాళ్ళకి, రోజు రోజుకి పరిస్థితి బాగాలేదు, సరైన అడ్మినిస్ట్రేషన్ లేదు అని అన్ని కైండ్స్ ఆఫ్ రిఫార్మ్స్ చేస్తారు. అంటే ఓన్లీ నాట్ జస్ట్ ఆర్మీ అట్లా కాకుండా ఎకనామిక్ రిఫార్మ్స్, సోషల్ రిఫార్మ్స్ కొన్ని, తర్వాత ఏమంటారు రెవెన్యూ రిఫార్మ్స్, అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్, అన్ని ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్, అన్ని రకాల రిఫార్మ్స్ చేస్తాడు. అది సాలార్ జంగ్. సో సాలార్ జంగ్ ఉన్నప్పుడు 3 ప్రైమ్ మినిస్టర్, 3 నిజామ్స్ ఉంటారు. 4th నిజాం, 5th నిజాం, 6th నిజాం. సో ఇక్కడ చూసండి 1853 నుంచి స్టార్ట్. మళ్ళీ వెనక్కి వెళ్తాను మీకు అర్థమవుద్ది. 1853లో చూడండి ఎవరున్నారు. 1853 స్టార్ట్ అయినంటే ఇక్కడ నజరుద్దీన్ ఉన్నాడు 1. తర్వాత 1857 నుంచి 1869 వరకు ఉంది. సో ఇక్కడ 2.
సో వీళ్ళిద్దరు ఉన్నప్పుడు ఉన్నాడు సాలార్ జంగ్. నెక్స్ట్ దాని తర్వాత ఏమైంది, ఇక్కడ చూడండి, మన మహబూబ్ అలీ ఖాన్ ఎప్పటి వరకు 1911 వరకు ఉండు, మన సాలార్ జంగ్ ఎప్పుడు ఉన్నాడు 1883 వరకు ఉన్నాడు, అంటే ఇక్కడ కూడా ఉన్నాడు. సో 4th and 5th and 6th ముగ్గురు నిజాంల హయాంలో పనిచేశాడు సాలార్ జంగ్ రిఫార్మ్స్. ఓకే, నౌ ఇప్పుడు ఏంటి 6th మీర్ మహబూబ్ అలీ ఖాన్, ఇతను 6th నిజాం. ఇతను ఏంటంటే కొన్ని కన్స్ట్రక్షన్స్ ఏంటంటే ఫలక్నామా ప్యాలెస్ ఇప్పుడు మనం చూసేది ఈయన కట్టాడు, కాచూర్ రైల్వే స్టేషన్ ఈయనప్పుడు అయింది. తర్వాత ఈయనన్నప్పుడు ఏమైందంటే ఫస్ట్ టైం కింద కింద పాయింట్ చూడండి, 1871లో సింగరేణి ఈయనన్నప్పుడే డిస్కవర్ అయింది. సింగరేణిలో అసలు బొగ్గు ఉందని మనకు తెలిసింది అప్పుడే 1871. సో దీనికోసం ఈ బొగ్గును తరలించడానికి వీటి కోసం చందా రైల్వే స్కీమ్ అని ఒక బ్రిటిష్ కంపెనీకి ఇస్తారు. అరే మీరే మొత్తం తయారు చేయండి అని. వాళ్ళు ఎప్పుడు 6% ఇంట్రెస్ట్ మీద లోన్లు ఇవ్వడం అవన్నీ చేస్తారు. ఎక్కడ నుంచి, హైదరాబాద్ నుంచి వాడి అంటే మహారాష్ట్రలో ఉంది, వాడిని దాటి చందా వరకు వెళ్ళాలి, రైల్వే వెళ్ళాలి. అక్కడ ఈ మొత్తం తరలించడం ఇవన్నీ చేయడం వాటి కోసం అని చెప్పి. సో మొట్టమొదటిసారి ఉద్యమం దీనికి అగేన్స్ట్ వస్తుంది. దీనివల్ల ప్రజలకు ఏం ఉపయోగం లేదు, మాకు వేరే చేయాల్సిన పనులు అవి చేయాలి, ఇది లేదని చెప్పేసి ఫస్ట్ టైం కన్ఫ్రంటేషన్ వస్తుంది డైరెక్ట్ గా. ఈ కన్ఫ్రంటేషన్ ఎవరు, అఘోరానాథ్ చటోపాధ్యాయ. పేరేముంది, బెంగాలీ పేరు ఉంది, బెంగాల్ నుంచి సెటిల్ అవుతారు అనమాట ఇక్కడ. హూ వాజ్ హీ వాజ్ ద ఫస్ట్ నిజాం కాలేజ్ ప్రిన్సిపల్, అఘోరానాథ్ చటోపాధ్యాయ. సో ఈ చందా రైల్వే స్కీమ్ కి వ్యతిరేకంగా ఉన్న ఎడ్యుకేషన్ లో ముగ్గురిట్లో అఘోరనాథ్ చటోపాధ్యాయ ఒకడు. సో ఆయన నిజాం కాలేజ్ ప్రిన్సిపల్. ఆయన సన్ డాటర్ ఎవరైనా చెప్పగలుగుతారా? ఎస్, సన్ ఈజ్ వీరేంద్రనాథ్ చటోపాధ్యాయ. ఇంకో సన్ కూడా ఉన్నాడు, వీరేంద్రనాథ్ చటోపాధ్యాయ. బెర్లిన్ లో ఇండియన్ ఇండిపెండెన్స్ కోసం పోరాడిన దాంట్లో ఇతను. సో వీరేంద్రనాథ్ చటోపాధ్యాయ ఇదొకటి. తర్వాత డాక్టర్ అంటే ఎవరు, సరోజిని నాయుడు. అది ఇక్కడ సరోజిని నాయుడు వాజ్ ఫ్రమ్ హైదరాబాద్. తెలుసు కదా, నైటింగేల్ అంటారు. ఓకే, ఇది ఇక్కడ అయిపోయింది. దాని తర్వాత ఏమైందంటే 1888లో ఫస్ట్ టైము, ఇప్పుడు మీరు అన్ని రిఫార్మ్స్ చేస్తారు, అన్ని తీసుకొచ్చేమో లోకల్ కి జాబ్ ఇవ్వట్లేదు. సో ముల్కీ అనే వర్డ్, ముల్కీ అంటే ఏంటి, లోకల్ అని అర్థం, పర్షియన్ వర్డ్ అది. దాని గురించి మనం డీటెయిల్ గా మాట్లాడుకుందాం మళ్ళీ ముల్కీ ఎడ్యుకేషన్ లో. సో ముల్కీ రైట్స్ ఎడ్యుకేషన్ ఫస్ట్ టైం 1888లో అయింది. తర్వాత ఏమైంది, 1908లో మొత్తం మూసీ ఫ్లడ్స్ వచ్చేసాయి. మూసీ ఫ్లడ్స్ వచ్చి ఏమైంది, మొత్తం అన్ని ఎక్కడికక్కడ కూలిపోవడం, అవన్నీ చనిపోవడం అట్లా అయినందుకు మోక్షగుండం విశ్వేశ్వరయ్య తెలుసు కదా మనకు, మైసూర్, వారి చేత సిటీ ప్లాన్ వేపిస్తారు మళ్ళీ, ఎట్లా మనం మూసి ఎట్లా సెట్ చేస్తే బాగుంటుంది, తర్వాత ఏం సాగర్ కట్టేయాలి, హిమాయత్ సాగర్, అట్లా డిఫరెంట్ ప్లాన్స్ అన్ని ఇప్పుడు ఉంటాయి అనమాట. మోక్షగుండం గారు ప్లాన్ చేస్తారు. నెక్స్ట్ కమింగ్ టు ద లాస్ట్ స్లైడ్, సెవెంత్ నిజాం ఎవరు, లాస్ట్ ఫోటో ఉంటుంది కదా క్లాసిక్ గా, ఏమని ఉంటది, సర్దార్ వల్లభాయ్ పటేల్ కి బేగంపేట ఎయిర్పోర్ట్ లో నమస్తే పెట్టే ఒక పోజ్ ఉంటుందా, అతను ఉస్మాన్ అలీ ఖాన్. మిగతా వాళ్ళందరూ ఫోటోలు ఎవరు మనకు గుర్తుండదు, ఈ ఫోటో అయితే క్లాసిక్ గుర్తుంటుంది. సో ఆయన ఎప్పటి వరకు ఉన్నారు, 1911 నుంచి 1948. అంటే ఏంటి, 1948 ఎప్పుడు, 17th September 1948 ఆపరేషన్ పోలో అయ్యే వరకు అతనే ఉంటాడు. దాని తర్వాత ఆయన్ని రాజ్ ప్రముఖ్ చేస్తారు, కొన్ని రోజులు ఉంటాడు. రాజ్ ప్రముఖ్ అంటే దట్ ఈస్ అ ప్యారల్ ఆఫ్ గవర్నర్. రాజ్ ప్రముఖ్ కాశ్మీర్ లో కూడా ఉండేది అప్పుడు, అలా ఇలా కూడా ఉండేది, ఇక్కడ కూడా ఉండేది. రాజ్ ప్రముఖ్ గా ఉండేవాడు నిజాం, అది. సో ఆయన ఉన్నప్పుడు ఏమైందంటే ఒకటి ఉస్మానియా యూనివర్సిటీ అయింది. అప్పుడే ఉర్దూ వాజ్ ద లాంగ్వేజ్ ఇన్ ఉస్మానియా యూనివర్సిటీ. తెలుసు కదా, మన తెలంగాణ మొత్తం ఉర్దూలో ఉండేది. సో దిస్ ఇస్ ద ఫస్ట్ యూనివర్సిటీ ఇన్ ఇండియా విచ్ హ్యాడ్ రీజనల్ లాంగ్వేజ్. అంటే మిగతా మన ఇంగ్లీష్ లో అట్లా వేరే దాంట్లో ఉండేవి, ఇది ఒక్కటే ఉర్దూ అంటే లోకల్ రీజనల్ లాంగ్వేజ్ లో ఉంది. తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ కట్టిన హైకోర్టు, ఉస్మానియా జనరల్ హాస్పిటల్ అవన్నీ ఉండేవి. అది టిల్ 1948 మనకి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్. మనం ఎక్కడి నుంచి మొదలు పెట్టాం, శాతవాహనం నుంచి మొదలుపెట్టి ఆపరేషన్ పోలో వరకు వచ్చాం. ఇందులో ఇంకా ఇది ఓన్లీ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్. తర్వాత మిగతా పార్ట్ ఉంటుంది, అది చెప్తాను. ఇది ఒక్కటే ఎవరైనా చెప్పగలుగుతారా? ఆర్టీసీలో మీరు ఎప్పుడైనా సింబల్ చూసినట్లయితే AZ ఇలా అన్ని చాలా వాటిలో ZZ అని ఉంటుంది, ఎందుకో తెలుసా? ఇంపార్టెంట్ క్వశ్చన్ కాదు, జస్ట్ అట్లా ఇక్కడ దాకా హిస్టరీ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఈ ఉస్మాన్ అలీ ఖాన్ హైదరాబాద్ కూడా ఒక రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఉండేది. ఇప్పుడు APSRTC, TSRTC ఎట్లా ఉన్నాయో అప్పుడు కూడా ఉండేది. సో ఆ ఆర్టీసీ బస్సెస్ అన్ని గవర్నమెంట్కి ఇచ్చేస్తారు. ఇచ్చినప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళ మదర్ పేరు, అంటే ఉస్మాన్ అలీ ఖాన్ వాళ్ళ మదర్ పేరు జహీరున్నిసా బేగం.
సో మా మదర్ గుర్తుగా నాకు ఒక హెల్ప్ చేయండి అని చెప్పి ఉన్న ఈ బస్సెస్ ఏవైతే ఉంటాయో ఆ బస్సెస్ అన్నిట్లో ఎక్కడో చోట నెంబర్ ప్లేట్ లో జెడ్ ఉండేలా చేయమని చెప్తారు. అందుకే మనకి ఇట్లా జెడ్ ఇవన్నీ ఉంటాయి. చాలా బస్సు ఉండేవి, ఇప్పుడు కూడా ఉన్నాయి. అది అయిపోయింది. ఇక్కడతో మనకి 7th నిజాం వరకు ఎండ్ అయిపోయాం. శాతవాహనం నుంచి మనం ఎక్కడెక్కడికి వచ్చాం ఒక్కసారి రఫ్ గా రీక్యాప్ చేద్దాం. సో శాతవాహనం నుంచి వచ్చాము. శాతవాహనాసు, ఇష్వాకుసు ఇదంతా ఏన్షియంట్ హిస్టరీ. విష్ణుకుండిన్స్, చాళుక్యాస్ వచ్చాము. దాని తర్వాత మిడివల్ లో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ కాకతీయాలు, టెంపుల్స్, చెరువులు, అవన్నీ అన్ని కింగ్స్ గురించి చూసినాం. దాని తర్వాత పోస్ట్ కాకతీయాస్ ఎవరెవరు ఉన్నారు అది కూడా చూసాం. దాని తర్వాత వచ్చింది డైరెక్ట్ ఇప్పుడు వచ్చింది కుతుబ్ షాహీస్. వాళ్ళ గోల్కొండ క్యాపిటల్ గా వాళ్ళు చేశారు, మొత్తం వాళ్ళని సాగించారు. అది కుతుబ్ షాహీస్. కుతుబ్ షాహీస్ తర్వాత వచ్చింది మనకి నిజాం ఫస్ట్ ఫౌండర్ పేరు కమరుద్దీన్ సిద్దికి. అక్కడ నుంచి స్టార్ట్ అయింది ఫస్ట్ నిజాం. అసలు నిజాం వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ యాన్సిస్టర్స్ ఏంటి అంత ఇక్కడ చెప్పుకున్నాము. తర్వాత ఫస్ట్ నిజాం, సెకండ్ నిజాం, థర్డ్ నిజాం ఇండివిజువల్ గా వాళ్ళు ఏం చేశారు. తర్వాత 4th, 5th, 6th, 4th, 5th, తర్వాత లాస్ట్ కి 6th అయిపోయాక 7th నిజాంకి వచ్చాము. సెప్టెంబర్ 1948 కి తెలంగాణకు స్వాతంత్రం వచ్చింది, అంటే హైదరాబాద్ స్టేట్. అప్పుడు హైదరాబాద్ స్టేట్ తెలుసా ఎన్ని ఉన్నాయో డిస్ట్రిక్ట్స్? 8 + 5 + 3 16 డిస్ట్రిక్ట్స్ తెలంగాణ, హైదరాబాద్ స్టేట్ అది 16 డిస్ట్రిక్ట్స్. సో 8 డిస్ట్రిక్ట్స్ వర్ ఫ్రమ్ తెలంగాణ, 5 డిస్ట్రిక్ట్స్ ఫ్రమ్ మరాఠ్వాడా రీజన్ అంటారు దాన్ని, మరాఠ్వాడా. ఈ 3 డిస్ట్రిక్ట్స్ ఏమో కన్నడ రీజన్స్ ఉంటాయి 3. ఇవన్నీ కలిపి 16 డిస్ట్రిక్ట్ల హైదరాబాద్ స్టేట్ భారతదేశంలో విలీనమైంది. కొంతమంది విమోచన అంటారు, విద్రోహం అంటారు, విలీనం అంటారు, డిపెండ్స్ ఆన్ విచ్ సైడ్ యు ఆర్. సో ఫైనల్ అయిపోయింది. మనం నెక్స్ట్ క్లాస్ లో చూసుకుందాం. ఇప్పుడు అయితే మనం హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అయిపోయింది. ఆ తర్వాత ఏం చేద్దామంటే జాగ్రఫికల్, కల్చరల్, సోషల్, పొలిటికల్, ఎకనామిక్ ఫీచర్స్ ఇట్లాంటివన్నీ స్టార్ట్ చేద్దాం. ఆర్డర్ వైజ్ ఎట్లా స్టార్ట్ చేస్తే బాగుంటుందో అట్లా స్టార్ట్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.